ఏ కళ 9.5 ఏడాది పని చేసినా 1 లక్ష అనేది కలగానే ఉండిపోయినో, ఇది మన వల్ల అయ్యలేదు అనే ఒక మైండ్ సెట్కి వచ్చామో, ఎప్పుడైతే వెస్టీజ్కి చేరి 9th మంత్ మన చెక్ అక్కడ వచ్చినా ఆటోమేటిక్ సిస్టమ్ ఇంకా ప్రూవ్ అవుతూ మన డౌన్ లైన్కు కాన్ఫిడెన్స్ వచ్చే, ఎస్ మనము 1 లక్ష సంపాదించవచ్చు అనేది బ్యాచ్ బై బ్యాచ్ రెడీ అయ్యారు. బ్యాచ్ బై బ్యాచ్ మనం తీసుకుంటూ మన టీంకి సపోర్ట్ చేస్తూ అలాగే ముందు వచ్చినందుకు ఈ కంపెనీకి చేరి 5 నెలలకి 5వ నెలకి i20 కార్ కొన్నాను. 2.5 ఏడాదికి చిన్నగా ఒక ప్రాపర్టీ చేసాము. 85 lakhs వర్త్ ఒక ప్రాపర్టీ కొన్నాము. అలాగే ఎప్పుడైతే 85 lakhs ఇచ్చి ఇల్లు కొన్నామో ఆ టైంలో ఒక ఫిలిం చూసాము. ఆ ఫిలిం పేరే గూగ్లీ అని. కేజీఎఫ్ ఫిలిం హీరో పేరేమి? ఆ యష్ యాక్ట్ చేసిన ఒక ఫిలిం గూగ్లీ అనేసి. ఆ గూగ్లీలో బెంగళూరు నుంచి మంగళూరుకి ఆ హీరోయిన్ని తొడకపోవడం జరుగుతుంది. నాకు ఆ ఫిలింలో ఎవరెవరికి ఏమేమి ఇష్టమైనా తెలియదు. నాకు ఆ ఫిలింలో ఆ జాగ్వార్ కార్ లగ్జరీ ఫీల్ ఇష్టమయ్యా. అక్కడే థియేటర్లో కూర్చొని డిసైడ్ చేసుకుని మై నెక్స్ట్ కార్ ఇస్ జాగ్వార్ అని డిసైడ్ చేశాము. అనుకున్నట్లే 2015 నవంబర్ 23 జాగ్వార్ కార్ని కొన్నాము. అండ్ గ్రేట్ థింగ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో నేను చాలా హడల్స్ ఫేస్ చేసే టైం 2004, 5, 6, 7, 8, 9. ఈ 9లో వర్క్షాప్ చేసినప్పుడు మా అప్లైను ఎవరెవరికి ఆఫ్టర్ 5 years తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి వచ్చి టెస్ట్ మనీ ఇవ్వండి అని స్టేజ్కి పిలిచారు. అప్పుడు ఆ స్టేజ్కి పోయి నేను చెప్పింది, ఈ పొద్దు చాలామంది చాలా నెగిటివ్ కామెంట్స్ నా మీద చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ బిజినెస్ ఒక శక్తి ఎలా ఉంటుంది అంటే మన గ్రోత్ని చూసి ఇడీ మా ఏరియా యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆ లెవెల్కి ఈ బిజినెస్లో నేను ఎదుగుతా అని టఫ్ టైంలో. మై డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. వాడిని మీట్ అవ్వకూడదు. వాడిని మీట్ అయితే ఏదో ప్రోడక్ట్ చెప్తాడు, వాడితో పాటు చేరొద్దు, వాడు ఏదో కంపెనీ గురించి చెప్తాడు, వాడు కంపెనీ పిచ్ అయిపోయినాడు, అలా ఇలా అని చెప్పే ఏరియాలో ఉండుకుంటూ ఒక ఛాలెంజ్ చేశాము. 100% రాబోయే రోజుల్లో మన ఎదగడం, మన సక్సెస్ని చూసి ఇడీ ఏరియా గ్రేట్ అని చెప్తుంది అనే పిచ్చి నమ్మకం. ఇక్కడ ఈ హాల్లో మిస్టర్ మస్తాన్ సార్ మీతో పాటే ఉండారు. వాళ్ళే సాక్షి, ప్రూఫ్. 2015 నవంబర్ 23 జాగ్వార్ షోరూమ్ నుంచి కార్ తీసుకొని మా ఏరియాకి రాత్రి 9 గంటలకి దేవస్థానానికి పోయి పూజ చేసుకొని పెద్దగా ఆరం జాగ్వార్ కేసి ఏరియాకి జాగ్వార్ వస్తుంటే ఏరియాలో అమ్మవారిని మెరవణిక చేస్తే ఎలా ఇంటి నుంచి బయట జనాలు వచ్చి ఓ అని చూస్తారు కదా, ఆ రేంజ్లో మా ఏరియాలో ఉండే జనాలు బయట వచ్చి చూశారు ఆ జాగ్వార్ కార్ వెల్కమ్ని. ఆ రేంజ్కి వెల్కమ్ అయ్యా. ఆ పొద్దు నాకు ఆ రోజు గుర్తయింది. జాగ్వార్ కార్లో వస్తానని నేను మైండ్ సెట్ చేయలే. ఇడీ ఏరియానే మన గురించి మాట్లాడుతుంది అనే ఒక పిచ్చి నమ్మకం. ఆ నమ్మకం నిజమైంది. ఎందుకంటే ఆ ఇడీ ఏరియాలో కౌన్సిలర్ దగ్గర ఫార్చునర్ ఉండే, మీ అప్లైన్ దగ్గర జాగ్వార్ ఫస్ట్, ఆ ఇడీ ఏరియాకి ఫస్ట్ జాగ్వార్ మందే అయింది. తర్వాతనే నాకు తెలిసింది ఆల్ ఓవర్ ఇండియాకి. అప్పుడు ఒక హెడ్ ఉండ్రి వెస్టీజ్లో, వాళ్ళు నెక్స్ట్ కాల్ చేశారు, కంగ్రాచ్యులేషన్ డియర్, దిస్ ఈస్ ద ఫస్ట్ కార్ ఇన్ వెస్టీజ్లోనే ఇదే ఫస్ట్ కార్ జాగ్వార్ వచ్చింది, అయితే అది నీ కార్ అని చెప్పారా. ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ జాగ్వార్ కారు మందే అయింది. ఆ టైంలో నా చెక్ దగ్గర 7,20,000 పోయిండే. అయితే నేను ఎప్పుడు టార్గెట్లో పర్ఫెక్ట్ ఫేస్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక మాట నమ్ముతాను. ఆ మాట ఏంటి తెలుసా? ప్రయత్నం కావాలంటే ఫెయిల్ అవుతుందే వినహ ప్రేయర్ ఫెయిల్ అవ్వదు. ఏమన్నాను? ప్రయత్నం ఫెయిల్ అవుతుందే తప్ప ప్రేయర్ ఫెయిల్ అవ్వదు. 100% ప్రేయర్ నిజం అవుతాయి అనే నమ్మకం ఉంది. అండ్ అలాగే లైఫ్ ఎప్పుడైతే 7,20,000 ఉండేటప్పుడు జాగ్వార్ కొన్నానో ఇమ్మీడియట్ మన చెక్ 9 to 10 lakhs అవ్వాలనుకున్నా.
నెక్స్ట్ మంత్ చెక్ 9,20,000, నెక్స్ట్ మంత్ చెక్ 11,20,000 చంపోయింది. నెక్స్ట్ మంత్ చెక్, సెకండ్ మంత్ చెక్ 11,20,000. అక్కడి నుంచి 12, 13, 14, 16, 17, 22, 23, 24, 32. లాస్ట్ హైయెస్ట్ చెక్ is 42,12,134 రూపీస్ ప్లస్. మీరు చూశారు, ఎప్పుడైతే జాగ్వార్ కార్ కొన్నానో జాగ్వార్ రేంజ్కి, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, జాగ్వార్ రేంజ్కి ఇల్లు ఉండాలి అనుకుని, జాగ్వార్ రేంజ్కి ఒక చిన్నగా ఇల్లు ఉండాలి. ఆ చిన్నగా అంటే అంత పెద్దదేం కాదు, ఒక చిన్నగా స్విమ్మింగ్ పూల్ ఉండాలి, చిన్నగా హోమ్ థియేటర్ ఉండాలి, చిన్నగా ఒక లగ్జరీగా చిన్నగా ఒక జిమ్ ఉండాలి, సాయంత్రం పొద్దు కూర్చుంటే చిన్నగా ఒక లాన్ ఉండాలి, అయినా అనేక వైఫ్తో కొట్లాడుకుంటే సపరేట్గా కూర్చొనేకగా సపరేట్ లివింగ్ రూమ్ ఉండాలి. రైటరా రైటా? నేను మిమ్మల్ని చెక్ చేసాక చెప్తా. టీం వాళ్ళు ఎవరైనా వస్తే ఫ్యామిలీకి ప్రైవసీ ఉండాలి అనే కోసం టీం వాళ్ళు వచ్చి కూర్చుంటే సపరేట్గా టీం వాళ్ళతో కూర్చోడానికి సెకండ్ మీన్స్ సపరేట్ లివింగ్ రూమ్ ఉండాలి. అనేక నా కూతురు వేరే యూట్యూబ్లో చూసి, నా రూమ్ ఇలా ఉండాలి, ఇంట్లోనే నా బెడ్రూమ్లోనే నేను పైన ఎక్కిపోయి పండుకోవాలి, అది ఆ వీడియోలంతా చూసి ఏమో నీ తల రాత్రి దేవుడు నీకు ఇలా రాసి పెట్టాడు అనుకొని నా కూతురు ఎలా అడుగుతుందో అలాగ ఒక చిల్డ్రన్స్ రూము అలా చేయాలని ఒక చిన్నగా అలా హోమ్ థియేటరు, స్విమ్మింగ్ పూల్ అలాగ ఒక చిన్నగా ఇల్లు కట్టాము. ఆ ఇల్లు కాస్ట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రకారం చాలా తక్కువ, 10 నుంచి 11 కోట్లు అంటారు అంతే. 10 to 11 CRగా ఒక ఇల్లు కట్టాము. ఆ ఇంటి